మనం శివలింగం దగ్గర ఉన్నాం. సో శివలింగం యొక్క ప్రత్యేకత గురించి రమేష్ సార్ గారు చెప్తారు. సార్ చెప్పండి. ఈ శివలింగం పేరు ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ అండి. ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్. నేపాల్లో పశుపతినాథ్ ఉంది కదా, అలాగే దీని పేరు అంటే ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ శివలింగం అని. ఇక్కడ ఏంటంటే మనము ఈ శివలింగానికి 3 ప్రదక్షిణలు చేస్తాము, చేసి అభిషేకం చేస్తాం. ఈ ప్రదక్షిణలో ఎలా చేసామంటే మేము ఇక్కడ రావి చెట్టు కూడా వచ్చేటట్టు చేసాం అనమాట. అంటే ఇప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ తిరగకుండా శివలింగానికి చేయలేరు, రెండింటికి ప్రదక్షిణ అయిపోతుంది మీకు. ఈ రావి చెట్టు ఎందుకు అంటే, నేను ఇందాక తులసి చెట్టుకి చెప్పినట్టు రావి చెట్టు కూడా మన ఆరోగ్యానికి చాలా వరకు మేలు చేస్తుంది. అందుకే మన గుళ్ళల్లో ఏంటి అంటే దేవతా వృక్షాలు అనుకుని ఉంటాయి, రావి తర్వాత వేప, ఇవి 2 చాలా ముఖ్యమైనవి. 2 కలిసి ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ 2 పైన కలిసి ఉంటాయి. ఈ పైన అక్కడి నుంచి వేప చెట్టు వచ్చి ఇక్కడి నుంచి రావి చెట్టు ఉంటుంది, పైన కలిసి ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఇది ఇస్తాను, అభిషేకం చేయండి. సో ఫస్ట్ ప్రదక్షిణలు చేద్దాం. చేయండి. దీంతో అభిషేకం చేయండి. ఇప్పుడు మీరు ఆ చెంబుతో చేశారు, దీన్ని గోముఖం అంటామండి. ఇప్పుడు చెంబుతో అనుకోండి మీరు దెబ్బకు చేసేస్తారు. అవును. ఇది అనుకోండి మీరు అయ్యేంత వరకు కదలకూడదు మీరు. అంటే మీరు ఒక పని చేసేటప్పుడు మీరు స్థిరంగా ఉండాలి. మీరు ఇక్కడ మనం అభిషేకం చేస్తున్నాం, ఈ దేవుడికి అభిషేకం వల్ల మనకు మేలు ఏంటి? మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మేలు మనకే, దేవుడికి కాదు. అవును. ఇక్కడ అభిషేకం ఎలా చేయడం వల్ల మేలు ఏంటంటే, మీరు ఒక పని చేసేటప్పుడు మీరు స్థిరంగా ఉండగలరు. మీరు చదువుకోవాలనుకోండి, మీకు కనీసం స్థిరంగా కూర్చోవడం రావాలి. కూర్చోలేని వాడు ఏం చదువుతాడు చెప్పండి? అలాగే కూర్చోలేని వాడు ఏం సాధించలేడు. అందుకే ఏంటంటే ఇక్కడ ఏది మనం చేసినా కూడా ఈ స్థిరత్వం మనకు ఉండాలి. మీలో స్థిరత్వం పెరగాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఇలా అభిషేకం మీరు చేయండి. అలాగే మన పూజలు మన వ్రతాలు కూడా ఏంటంటే చాలా మంది సహనాన్ని పరీక్షిస్తాయి. వాటిని కావాలని అలా చేశారు మన మహర్షులు. మీరు ఇంట్లో కూర్చున్న పూజ మీరు చేయలేకపోతే మీరు బయటకు వెళ్ళి మీరు ఏం సాధిస్తారు అని. ఇది మనకు తెలుగులో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, కూట్లో రాళ్ళు ఏరలేని వాడు ఏట్లో ఏరతాడా అని. అర్థమైందండి? ఇప్పుడు కూట్లో అంటే మీరు మీ అన్నంలో మీరు రాయి ఏరలేనప్పుడు మీరు ఏట్లో ఏమి ఏరుతారు మీరు? అలాగేంటంటే మీరు ఒక దేవుడి దగ్గరికి వచ్చి ఈ మాత్రం స్థిరత్వం కూడా మీకు లేనప్పుడు మీరు జీవితంలో మీరు ఏం సాధిస్తారు? ఇప్పుడు మీరు చూడండి, మీ పనే మీరు చూసుకుంటే